ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని సాక్షిభూతంగా గమనించడమే. సాక్షిభూతంగా గమనించండి. బ్రహ్మరంధ్రం నుండి బటన్ వేలు దాకా కాస్మిక్ ఎనర్జీ ప్రసరిస్తూ ఉంటుంది. శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయడం వల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత, ఏ సమస్యనైనా తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. ఈ జన్మలోని ఏ జన్మలో చేసుకున్న కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయి. ఏదైనా సరే ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అంతేగాని కొబ్బరికాయలు కొట్టండి అని ఎక్కడా కూడా చెప్పలేదు భగవద్గీతలో కూడా. కాబట్టి ధ్యానం చేసుకోవాలి. యోగం అంటే మనతో మనం కలిసి ఉండటం. ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలో అన్ని నిమిషాలు క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం ధ్యానం చేసుకోవాలి. ప్రతి పౌర్ణమి ఏకాదశి అతీంద్రియ శక్తులు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ధ్యానం చేయాలి. పిరమిడ్ ఎక్కడ ఉంటే అక్కడ ధ్యానం చేసుకోవాలి. శ్వాసని గమనించి అమ్మా, ఎవరి మీ చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. విడదీసి ఇలాగ కళ్ళ మీద నెమ్మదిగా చేతులు విడదీసి కళ్ళు ఇప్పుకోండి. కళ్ళు ఇప్పేసుకోండి. ఇలాగా చేతులు ఎలా పెట్టుకోండి, కళ్ళు ఇప్పుకుని చూడండి. అద్భుతంగా జరిగిన ధ్యానానికి క్లాప్స్ తప్పట్లు కొట్టండి.